లిక్కర్ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా చంద్రబాబు కక్ష తీర్చుకోవడానికి తనని అరెస్ట్ చేయించారన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, మళ్లీ జగన్ ని సీఎం చేయడమే తమ ముందున్న లక్ష్యం అంటున్నారు మిథున్ రెడ్డి. టీడీపీ అధికారంలో ఉంటే తమ కుటుంబంపై కేసులు, వేధింపులు సహజమే అంటున్నారు మిథున్ రెడ్డి. తన అరెస్ట్ తో చంద్రబాబుకి పైశాచిక ఆనందం తప్ప ఆయన సాధించిందేమీ లేదన్నారు. లిక్కర్ కేసులో టీడీపీ నాయకుల మాటలన్నీ కట్టుకథలే అని రాజమండ్రి జైల్లో తనను ఒక తీవ్రవాదిలాగా చూశారన్నారు మిథున్ రెడ్డి. రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు దాదాపుగా 70 రోజుల పాటు జైల్లో ఉన్నారు, తర్వాత బయటకు వచ్చారు. అసలు ఈ కేసుని ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇవి కోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్ళను, బట్ ఇది రాజకీయంగా పెట్టిన ఒక కేసు. సో అది తప్పితే ఇందులో ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తాను. బెయిల్ ఆర్డర్లో కోర్టు వ్యాఖ్యానాలు కూడా మీరు ఒకసారి చూడాలని చెప్పి కూడా నేను కోరుతాను. వాళ్ళ ముఖ్య ఉద్దేశము ఏదో ఈ కేసు గురించి కాదు, మానసికంగా ఒక వ్యక్తిని డౌన్ చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. జైల్లో నాకు మిగతా ఖైదీలకు ఇచ్చిన వసతులు కూడా కోర్టు నుంచి మేము ఆర్డర్లు తెచ్చుకున్నంత వరకు కూడా నాకు ఇవ్వలేదు. జైల్లో దారుణమైన పరిస్థితుల్లో కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక మనిషిని మానసికంగా ఏ విధంగా డౌన్ చేయాలని అన్ని రకాల ఇది చేసినట్లు నేను తెలియజేస్తాను. ఎందుకంటే నన్ను దాదాపు 70 రోజుల్లో సాల్టరీ కన్ఫైన్మెంట్, అంటే టెర్రరిస్టులు అట్లా పెట్టినట్లు ఇంకా ఎవరితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఎవరైనా ములాఖాత్ వస్తేనే వాళ్ళతో మాట్లాడగలుగుతాం, లేకపోతే వారానికి ఇచ్చిన 3 ఫోన్ కాల్స్ తప్పితే ఒక వ్యక్తిని ఆ విధంగా పెట్టి డౌన్ చేసి ఒక మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తాం. కానీ ఇవన్నీ ముందే మేము డిసైడ్ అయినాము. నాకు మా నాయకుడి దగ్గర నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ, పార్టీ నుంచి ఉండే సపోర్ట్తో ధైర్యంగా కోర్టు పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాల్సిన వసతులన్నీ ఇవ్వాలని ఫస్ట్ డే ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. సో మాకు ఎక్కడ మాన్యువల్లో పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాల్సిన వసతులు లేదు, అది ఏదో ఒక లొసుగు పెట్టి మళ్ళీ దాన్ని కోర్టు నుంచి వచ్చి ఒక వారం 10 రోజులు డిలే చేయడం జరిగింది. సో దాని గురించి కూడా నేనేమి పెద్దగా మనసు ఆందోళన చెందలేదు. ఏదైనా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి నేను పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. గతంలో మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా కేసులు నమోదై జైలుకి వెళ్ళారు, ఇప్పుడు కూడా మరి కేసులు నమోదై జైలుకి వెళ్ళారు. అంటే ఏ విధంగా చూడాల్సిన అవసరం? మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందంటే కేసులు, జైలు అనేది మేము మానసికంగా సిద్ధమైపోయాం. సో ఇప్పుడు ఏదో కొత్తగా కేసు పెట్టలేదండి. 14-19లో కూడా అన్యాయంగా పెట్టారు. తర్వాత కోర్టులో అది పూర్తి తప్పుడు కేసు అని తేలి తీసేయడం జరిగింది. ఈవెన్ అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నేను కాలేజీలో ఉన్నాను. ఆ రోజుల్లో కూడా నాపైన దాడి చేసి నాపైన కేసు పెట్టడం జరిగింది. సో ఇదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కక్ష సాధింపులకు మానసికంగా మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. మానసికంగా సిద్ధపడ్డామని చెప్పేసి మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నాం. దాని గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదండి. మా టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, దానికోసం పనిచేస్తాము. అదేవిధంగా మా కాడర్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఇట్లా కేసులకి ఇట్లా భయపడితే ఈ రోజు పరిస్థితుల్లో రాజకీయాలు చేయలేము. 10 రోజులు మీరు జైల్లో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి మానసిక క్షోభ అనుభవించుంటారు? అంటే ఏ రకంగా మీరు ఫీలింగ్? నేను ఒక్కరోజు కూడా బాధపడలేదండి. ఈ 70 రోజులు పోయిన రోజు ఏ విధంగా ఉన్నానో బయట వచ్చిన రోజు కూడా అదే విధంగా వచ్చినాను. నేను మానసికంగా దృఢంగా ఉండాలని ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చూసుకోవాల్సిన దానికన్నా బాగా చూసుకున్నారు. ఆయనకు ఉండే ప్రతి ఒక్క ఏవైతే మాకు మేలు చేయగలుగుతారో అన్ని విధాలా మేలు చేశారు. ఈరోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయనకు మేము అండగా నిలబడాలి. సో ఆయన నాకేదో చేస్తాడని నేనేమి ఇది చేయడం లేదు. ఆయన మాకు పూర్తిగా అన్ని విధాలా సపోర్ట్గా ఉన్నారు. సో ఆయన కోసం మేము ఎంతకైనా నిలబడాలని చెప్పి డిసైడ్ అయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా మేము అందులో 100% పార్టిసిపేట్ చేసి అన్నీ కూడా విజయవంతం చేస్తాం. అంటే ఇవన్నీ కేవలం రాజకీయంగా కుట్రపూరితంగా పెట్టిన కేసులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ కాదు, నాయకత్వం కూడా భయపడే అవకాశమే లేదు అంటున్నటువంటి రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి నుంచి.